విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అబౌట్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్? భారతదేశ జాతీయ ఆదాయానికి సంబంధించిన కింది ప్రకటన సరైనది ఏంది? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఎస్, ఇక్కడ చాలా మంది సార్ కొంతమంది ఏమంటున్నారు ఎగ్జాక్ట్లీ. మరి ఇక్కడ కింద ఆప్షన్లో 1 ఆప్షన్ ఏ ఇట్లా మీరు చాలా మంది ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు ఇది ఆప్షన్స్ కాదు కదా సార్. ఆప్షన్ 1 ఏ కరెక్టా, అదే ఏబిసి కరెక్టా, ఆప్షన్ 2 ఏసిడి కరెక్టా, ఆప్షన్ 3 ఏబిసిడి కరెక్టా. కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి తెలుసమ్మా మీకు. లేదంటే బీసీ కరెక్టా, సిడి కరెక్టా, కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వస్తాయి చూసారా. ఇప్పుడు హైకోర్టులో వెళ్ళే క్వశ్చన్స్ అన్ని కూడా ఇలాంటి క్వశ్చన్సే. ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు సార్ బి కూడా కరెక్టే 100% రైట్, సి కూడా కరెక్టే, డి కూడా కరెక్టే. కానీ ఇక్కడ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ప్రిసైజ్డ్ గా అంటే మీ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఎగ్జామినర్ అనేవాడు పక్కాగా ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ అనేది హైకోర్టుకి వెళ్ళినా కానీ హైకోర్టు కూడా కొట్టేస్తుంది సార్ బి కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్, ఇలా మేము 3 కరెక్ట్, ఇది క్వశ్చన్ వాళ్ళు రద్దు చేస్తారంటే ఖచ్చితంగా రద్దు చేయరు. ఎగ్జాక్ట్ ఆన్సర్ పెట్టండి, మీకు హింట్ ఇస్తున్నాను. ఒకటే కరెక్ట్, ఓన్లీ ఎగ్జాక్ట్ గా ప్రిసైజ్డ్ గా ఉన్న ఆన్సర్ రాయడానికి ప్రయత్నించు. అంటే ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ కూడా మనం ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా మీకు నేర్పిస్తున్నాను. మీరు చెప్పిన బీసీడీలో ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పండి. మీ ఆ ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు ఎంతవరకు కరెక్ట్ గా పెట్టగలుగుతావు అనేది, అంటే నీకు నిజంగా జాతీయ ఆదాయం మీద ఎంత అవగాహన ఉందో ఇక్కడ మీకు తెలిసిపోతుంది. అన్నీ కూడా కరెక్ట్ అని అనుకుంటాం కానీ అందులో ప్రిసైజ్డ్ ఆన్సర్ అంటే నేను ఇంకా ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి సారీ. ఇక్కడ చాలా మంది ఇది చూసుకుంటున్నారేమో. ప్లీజ్ ఒకవేళ ఆప్షన్లో ఏబిసి బీసీడి ఇలా ఇస్తే ఎవడైనా చెప్తాడు బీసీడీ ఆన్సర్ కరెక్ట్ అంటాడు, లేదంటే ఏబిడి ఇలా ఇస్తే ఎవడైనా కరెక్ట్ అని అంటాడు. కానీ నాకు కావాల్సింది అది కావాలని ఇవ్వలేదమ్మా. ఇలాంటి ఇస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఓకే, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్, హైకోర్టుకి వెళ్ళే క్వశ్చన్స్, ఇలాంటివన్నీ కొన్నిటిని వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. వాడు డైరెక్ట్గా చూపిస్తాడు స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్ మీద మాకు అవగాహన కల్పించడం కోసం ఇలాంటివి ఇస్తా అంటాడు వాడు. డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బి అనేది చాలా మంది కరెక్ట్ అనుకుంటారు, సి అనేది కూడా చాలా మంది కరెక్ట్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఆప్షన్లో బిసిడి ఇస్తే ఖచ్చితంగా ఇదే కరెక్ట్. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో సర్వీస్ సెక్టార్ వచ్చేసి ఇట్ ఈస్ 53%. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఇండస్ట్రియల్ కాంబినేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ప్లస్ అగ్రికల్చర్ సెక్టార్. ఇది మీ బేసిక్ కామన్ ఫండమెంటల్ అనేది మర్చిపోతున్నారు. మన భారతదేశ సేవారంగం యొక్క వాటా జాతీయ ఆదాయంలో ఎంతకంటే ఎక్కువ ఉందమ్మా? ఇండస్ట్రియల్ సెక్టార్ 28% ప్లస్ 18% కంటే ఎక్కువగా ఉందన్న సంగతి. ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది రైట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీవన్ ఐ క్లియర్? ఇది వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టార్ అరౌండ్ 27.8% ఉంటుంది. సర్వీస్ సెక్టార్ వచ్చేసి ఇట్ విల్ బి అరౌండ్ 53%, 52 పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుంది. సో అది ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా.